సింగరేణిలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్దేశించిన 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా ఏఐటీయూసీ పక్షాన కార్మిక సోదరులకు, ఉద్యోగులకు, సూపర్వైజర్లకు, అధికారులకు, మహిళా కార్మిక సోదరీమణులకు ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. గోదావరిఖని భాస్కరరావు భవన్లో మంగళవారం జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించినందున కార్మికులందరికీ ప్రోత్సాహక బహుమతులు, స్వీట్ బాక్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో 2012 వరకు కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు, స్వీట్ బాక్సులు ఇప్పించడం జరిగిందని, గత గుర్తింపు సంఘం టీబీజీకేస్ 10 సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా ఉండి కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు, స్వీట్ బాక్సులు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహించారని వారన్నారు. మరుగున పడేసిన వీటిని ఇప్పించేందుకు యాజమాన్యంతో మాట్లాడి కృషి చేస్తామని వారు తెలిపారు. గుర్తింపు పత్రాలు రానప్పటికీ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఏఐటీయూసీ కృషి చేస్తుందని, అందులో భాగంగా కార్మికుల పిల్లలకు విద్యను అందించడం కోసం 1975లో ఏఐటీసీ కృషితో అన్ని డివిజన్లలో పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం కార్మికుల పిల్లలు మెరుగైన విద్యను అభ్యసించేందుకు సిబిఎస్ఈ సిలబస్ కు ప్రోత్సాహం ఇస్తున్నారని, దీనివల్ల కంపెనీలో ఈ అవకాశం లేనందున వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు స్కూల్స్ లో తమ పిల్లలను చదివిస్తూ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారనే ఆలోచనతో 7వసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ తమ మేనిఫెస్టోలో కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ సౌకర్యం అందించాలన్న డిమాండ్ పెట్టడం జరిగిందని, అందులో భాగంగా యాజమాన్యం సింగరేణిలో సెంట్రల్ సిలబస్ అందించేందుకు కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం సర్క్యులర్ జారీ చేసిందని వారన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మిక కుటుంబాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ఏఐటీయూసీ గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేయడం జరిగిందని, ఈ డిమాండ్ను కూడా మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందని, దీనిపై పలుమార్లు యాజమాన్యంతో మాట్లాడి గత నెలలో ఆర్జీవన్ ఏరియాలో గ్రావిటీ ఫిల్టర్ల ఏర్పాటు కోసం భూమి పూజ కూడా చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ విషయంలో కొన్ని యూనియన్లు మేం పోరాటం చేయడం వల్ల యాజమాన్యం అంగీకరించదని ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు. ఇవే కాకుండా సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీ అనేక సమస్యలను పరిష్కరించడం కోసం నిత్యం యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి పరిష్కారం చేయడం జరిగిందని వారు తెలిపారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యాజమాన్యంతో మాట్లాడడంతో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగిందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినటువంటి సింగరేణి కార్మిక లోకానికి శుభాకాంక్షలు, అభినందనలు. రాను రాను కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ కష్టపడి చెమటోడ్చి సింగరేణి కంపెనీ మనుగడ కొనసాగాలనే ఆకాంక్షతో ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఛేదించినటువంటి కార్మిక లోకానికి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ తరఫున జేజేలు పలుకుతున్నాం. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ను మేము కోరేది, డిమాండ్ చేసేది ఏమిటంటే, ఈ టార్గెట్ రీచ్ అయిన సందర్భంగా 37,000 కోట్ల టర్నోవర్ వచ్చిందని చెప్పి స్వయంగా సిఎండి బలరాం నాయక్ గారు ప్రకటించిన సందర్భంగా 3,000 కోట్ల రూపాయలు లాభాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్న సందర్భంగా కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఉత్పత్తి 70 మిలియన్లు పెట్టడం జరిగింది. 70 మిలియన్లు కాదు, 70 మిలియన్లతో పాటు 70.2 మిలియన్ సాధించి ఇవాళ విజయకేతన ఎగరేసినాం. ఇది కార్మికుల విజయం. సింగరేణిలో ఏదైతే మనము ఈ ఉత్పత్తిని ప్రొడక్షన్ సాధించినామో దీనికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం కూడా 2012 వరకు సింగరేణి కాలనీస్ వర్కర్స్ ఉన్నప్పుడు అనేక ప్రోత్సాహక బహుమతులు కూడా మనం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే టీజీబీకే సంఘం వచ్చిందో అప్పుడు ఇవన్నీ మరుగున పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏఐటీసీ గెలిచింది కాబట్టి కార్మికులకు ఈ ఉత్పత్తి సాధించినందుకు
ప్రోత్సాహక బహుమతులను ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. రేపు జరగబోయే మీటింగ్లో కూడా ఇదే మాట్లాడి కార్మికులందరికీ బహుమతి ఇప్పించడానికి కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం రీచ్ అయిన దానికే కాకుండా రీజన్ల వారిని కాకుండా మొత్తం సింగరేణి వ్యాప్తంగా మనం సాధించిన ఉత్పత్తి కాబట్టి సింగరేణి వ్యాప్తంగా అందరికీ స్వీట్ బాక్సులు అందజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు బోయిన స్వామి, తాని రాజబాబు, ఉప్పిలేటి తిరుపతి, దాసరి అనిల్, జె దేవయ్య, సదా మల్లేష్, బండారి శ్రీనివాస్, టి మల్లయ్య, దాసరి రామస్వామి, సూర్య, మైసయ్య, మేకల గట్టయ్య, నస్పూర్ గట్టయ్య, సంగి సమ్మయ్య, పడాల ఉదయ్, రవి, దేవేందర్ రెడ్డి, వేముల అశోక్, భాస్కర్తో పాటు ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.